fans right now be like, love you Nagi mama. ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్తున్నా మీకు ఇప్పటివరకు అర్థమైపోయి ఉండాలి. ఎస్, కల్కి నుంచి B&B బుజ్జి అండ్ భైరవ అని చెప్పేసి నిన్న అమెజాన్ ప్రైమ్లో 2 ఎపిసోడ్లు డ్రాప్ చేశారు. అయితే కంటెంట్లోకి వెళ్ళే ముందు గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విస్తా. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఎక్స్క్లూజివ్గా కల్కి కంటెంట్ని, ఫ్యాన్ థియరీస్ని అండ్ ఇంకా కలెక్షన్స్ రిపోర్ట్స్ని అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని, టెక్నికల్ అనాలిసిస్ని చేయబోతున్నాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ కల్కి. అండ్ ఇక టాపిక్లోకి వచ్చేస్తే, అరే అసలు చెప్పిన టైంకి రిలీజ్ చేయొచ్చు కదా వీడియోని. 12 o'clock అన్నారు, 1 o'clock రిలీజ్ చేశారు. గంట సేపు మేల్కొన్నాం. ఫ్యాన్స్ని ఎమోషన్స్తో ఆడుకోకండి ప్లీజ్. మరీ మీకు దండం పెట్టి చెప్తున్నా. సో గైస్, వైజయంతి యానిమేషన్స్ అని చెప్పేసి సపరేట్గా ఒక డివిజన్ని ఓపెన్ చేశారు. దేనికోసం? బుజ్జి అండ్ భైరవ, ఐ మీన్ లైక్ కల్కి యానిమేటెడ్ సిరీస్ కోసం. ది కల్కి యూనివర్స్ అని చెప్పేసి ప్రతిసారి వస్తుంటే ఏందో అనుకున్నా కానీ వీళ్ళు ఇంత పెద్దగా స్పాన్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అడిగా కంటెంట్ విషయంలోకి వస్తే ఏంది ఆ క్వాలిటీ, ఏంది ఆ డార్లింగ్ వాయిస్, ఏంది అసలు బుజ్జి, కీర్తి సురేష్ ఆ ఇన్నోసెన్స్ కానీ ఆ ఎక్సైట్మెంట్ కానీ అసలు ఏంది అది? ఓ మై గాడ్, కంప్లీట్లీ బ్లోన్ అవే. అండ్ ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్, ఐ మీన్ కల్కి యానిమేషన్ని క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? చోటా భీమ్ క్రియేటర్స్. అసలు చోటా భీమ్ క్రియేటర్స్ ఎవరు? మన హైదరాబాద్ వాళ్ళు. ఇదంతా మనకు ఇప్పటివరకు తెలియకపోవచ్చు. చోటా భీమ్ చూసినప్పుడు మనకు గ్రీన్ ప్యారెట్ అని చెప్పేసి ఫస్ట్ ఆ ప్రొడక్షన్ నేమ్ వస్తుంది. సో వాళ్ళే మన ఇప్పుడు ఈ కల్కి యానిమేటెడ్ సిరీస్ని డిజైన్ చేసిన వాళ్ళు. అండ్ యానిమేషన్ సిరీస్ ఎంత క్రిస్ప్గా, ఎంత క్లియర్గా ఉంది అంటే బోర్ కొట్టకుండా 15 minutes రన్ టైమ్తో ఒక 2 episodes డ్రాప్ చేశారు. మెంటల్ మాస్ అంటే ఏ విధంగా అంటే వింటేజ్ డార్లింగ్ అనిపిస్తున్నాడు. ఆ డార్లింగ్ వాయిస్ విన్నప్పుడైతే నాకు కళ్ళలో నీళ్ళు రావడం ఒకటే తక్కువ. అంటే ఎందుకంటే ఇంత క్యూట్గా, లైక్ బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టింగ్ టాంగ్ అని చెప్పేసి అది ఓపెన్ చేయడం, సీన్ ఓపెన్ చేయడం అయితే ఏంటి పోరా డింగిరి అని చెప్పి వాడిని అట్లా అనడం అయితే ఏముంటుంది. అండ్ ఆ బ్రహ్మానందం గారితో ఆ తాత అండ్ ఈయన ఓల్డ్ ఏజ్ అండ్ యంగ్ పర్సన్ లాగా వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ రొమాన్స్ అయితే ఏంది. అండ్ ఇదంతా సంబాలా, ఐ మీన్ కల్కి మళ్ళీ జన్మ అంటూ పొందితే అది సంబాలా అనే ప్లేస్లో పొందుతారు అనమాట. ఆ ప్లేస్ని వాళ్ళు తీసుకొని కల్కి చివరి అవతారం సంబాలలో పుడతారని చెప్పేసి ఆ దాన్ని వాళ్ళు బేస్గా తీసుకొని కాశీని 2898లో ఎలా ఉంటుందో అని డిపిక్ట్ చేస్తూ డిఫరెంట్ స్కెచెస్ యూజ్ చేసి, ఒక మోడర్నైజ్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ అనేది ఏదైతుందో కిక్-యాస్. మనం సినిమాలకు పోయినప్పుడు ఇంకా బుజ్జి అండ్ భైరవ కలుసున్న దగ్గర నుంచి చూస్తాం. బట్ అసలు బుజ్జి ఎవరు, అసలు భైరవ ఏంది? ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ భైరవ భైరవ అని చెప్పేసి నేను తిడుతూ ఉంటారు, ఈయన మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సేమ్ యాజ్ మన కృష్ణుడిని ఎట్లయితే ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసి మళ్ళీ ఎట్లయితే బుజ్జగిస్తారో సేమ్ అట్లాంటి కొన్ని ట్రైట్స్ తీసుకొని ఇక్కడ భైరవ క్యారెక్టర్కి పెట్టడం. అండ్ దానికి కీర్తి సురేష్కి, ఐ మీన్ లైక్ బుజ్జి అనే క్యారెక్టర్కి దానికంటే ఒక 100th రైడ్ అయిపోయిన తర్వాత ఆమె అంటే ఒక ఇండివిజువల్ వారియర్ చేతిలోకి రైడర్గా వెళ్ళడం, అది వాళ్ళకు గొప్పగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ వెళ్ళేటప్పటికి ఇక్కడ బ్లాస్ట్ అవ్వడం, వీళ్ళిద్దరూ కోఇన్సిడెంటల్గా కలవడం భైరవ అండ్ బుజ్జి. అండ్ వాళ్ళ మధ్యలో అసలు ఆ కామెడీ కానీ, ఆ యాక్షన్ కానీ, అండ్ బుజ్జి హెల్ప్ చేసే విధానం కానీ, భైరవ ఇవన్నీ చూస్తుంటే సో రియల్లీ సో ఎక్సైటెడ్. ఇప్పుడు May 31st అండ్ ఇంకో 1 week వరకు ఇది యానిమేటెడ్ సిరీస్, ఈ కంటెంట్ నడుస్తుంది. ఇంకా అక్కడ నుంచి ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి, సాంగ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఇంకొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. సో సూపర్ ఎక్సైటెడ్. స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది సంతోష్ నారాయణన్ గారిది. అండ్ దీంట్లో బ్రహ్మానందం గారిని చూసినప్పుడు అయితే ఇంకా నా హార్ట్ మామూలుగా లేదు. అండ్ మధ్యలో మీరు ఒకటి డీటెయిల్గా గమనిస్తే అక్కడక్కడ నాగి కూడా వచ్చిపోతాడు అని అంటాడు. సో ఇట్ వాజ్ సో ఫన్, సో క్రిస్ప్, సో ఆసమ్ చూడడానికి. అండ్ రియలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ గైస్. సో యాజ్ సెడ్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ వైబ్ విస్తాలో రాబోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్డ్ ఉండండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. కిందనే ఉంటుంది గంట, ఇసుకో బజాదు. ఇంకా కలుద్దాం మరి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.